మై డియర్ కిబో ఫ్యామిలీ మెంబర్స్ అండ్ డాడీస్, నేను చెప్పేదాన్ని కొంచెం శ్రద్ధతో వినండి. నేను చెప్పిన ప్రతి విషయాన్ని కింద స్థాయికి తీసుకెళ్ళండి. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తాను, చాలా జాగ్రత్తగా కింద స్థాయి వరకు తీసుకెళ్ళండి. మనం ఇన్నాళ్ళు ఏదైతే కష్టపడి ఒక కాయిన్ని ఒక స్థాయికి తీసుకొచ్చామో వాటన్నింటికి సార్థకం చేసుకోవడానికి ఇక మీద నుంచి నేను పనిచేస్తున్నాను. దీన్ని కొంచెం అందరూ విని అర్థం చేసుకోండి. ఇప్పుడు మన దగ్గర ఎస్వి అకౌంటు, నీకు నువ్వే తోడు, ఎడ్యుకేషను, హైయర్ ఎడ్యుకేషను, ఇవి 4 అకౌంట్స్. ఇవి మై నీడ్స్ అనేది మనం పెట్టినా తక్కువ మంది మనం వచ్చారు. ఈలోగా మనం 500 రూపాయలకి 3000 కాయిన్స్ పెట్టినప్పుడు అది ఆగడం జరిగింది. అలా ఆగినప్పటికీ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ ఇబ్బంది లేకుండా నేను అది కూడా కాయిన్స్ వేసి దాన్ని పూర్తి చేస్తాను. ఈ అకౌంట్స్ తాలూకు అన్నింటిలో ఎస్వి అకౌంట్ ఏదైతే ఉందో ఆ ఎస్వి అకౌంట్ని ఇప్పుడు మనం ఆల్రెడీ మదర్ కాయిన్ ఇస్తున్నాం. అవి కొంతమంది ఆల్రెడీ అమ్ముకుంటూ ఉన్నారు. తెలిసిన వాళ్ళు, తెలియలేని వాళ్ళు వెయిట్ చేస్తూ ఏం జరుగుతుంది, ఎలా చేసుకోవాలనేది నేర్చుకుంటున్నారు. సంతోషం. ఇలా అమ్మేసుకున్న వాళ్ళు, గతంలో అమ్ముకున్న వాళ్ళు, వీళ్ళన్నీ కలిపి రేపు నేను 3వ తారీఖు నుంచి ఆ పేమెంట్స్ వెళ్ళేలా ప్లాన్ చేసుకుంటున్నాను. అంటే అది బహుశా రేపు శనివారం బ్యాంక్ సెలవు కాదు, నాకు ప్రస్తుతానికి ఐడియా లేదు. ఇది 2వ శనివారం కాదు, లాస్ట్కి వచ్చి మొదటి శనివారం కదా, మన పర్లేదు, బ్యాంక్ ఉంటుంది కాబట్టి ఎల్లుండు అదే 3వ తారీఖు నుంచి మనం స్టార్ట్ చేద్దాం. ఎవరెవరు అమ్ముకున్నారో వాళ్ళందరిది రోజువారీ లిస్ట్ని దానికి అమ్మేసుకున్న తర్వాత అంటే సెల్లింగ్లో పెడతారు. అవతల వాడు ఎప్పుడైతే కొనుక్కున్నాడో అక్కడి నుంచి, అంటే మీ కాయిన్ సేల్ అయిన తర్వాత 72 గంటల లోపు దాన్ని లిస్ట్ తీసి మనం ఎవరి వాళ్ళకి ఆటోమేటిక్గా ఎక్స్చేంజ్లో నుంచి బ్యాంకు ద్వారా పంపించడం జరుగుతుంది. అన్ని ఎక్స్చేంజ్ల మాదిరిగానే జరుగుతుంది. అయితే కాయిన్ని ఎంత రేటుకి అమ్ముకోవాలి, ఎంతకు అమ్మాలి అనేది మీ వ్యక్తిగత విషయాలు. అంటే ఒక్కొక్కరు ఎక్కువ రేటుకి అమ్ముతారు. ఇవాళ ఒకరు 1360 రూపాయలకి అమ్మారు దాన్ని, మనం ఇచ్చిన దాన్ని. ఒక్కొక్కరు తక్కువ అమ్ముతారు, కొంచెం లేట్ అయినా పర్లేదు ఎక్కువ అమ్ముతారు. అలాగా మీ దగ్గర ఉన్న కాయిన్స్ అన్ని అమ్ముకోవచ్చు. మీరు అమ్మేసుకుని అంటే మీరు అమ్మకాన్ని పెడతారు. పెట్టిన తర్వాత అవతల సెల్లింగ్ అయిన వెంటనే మీకు 72 గంటల్లో ఆ క్యాష్ మీకు చేరుతుంది. 72 గంటలు అటుగేట్గా ఉంటుంది. ఆ ఎక్స్చేంజ్ని బట్టి, ఆ టైంని బట్టి, అక్కడ ఉన్న బ్యాంకులు బట్టి ఉంటుంది. అది బ్యాంక్ సెలవులు ఇవి చూసుకొని ఇస్తారు. ఓకే, అవన్నీ యాక్సెస్ ఇచ్చేద్దాం. రేపు 3వ తారీఖుని ఫస్ట్ లిస్ట్ నేను ఇచ్చేస్తున్నాను. కిబో ఎక్స్చేంజ్లో అమ్ముకున్న నాన్ స్టాకబుల్ కాదు, కే ఎక్స్చేంజ్లో అమ్ముకున్న కాయిన్స్ అన్నమాట. ఇవి నేను ఇస్తున్నాను. ఇది 2-3 ఎక్స్చేంజ్లో రకరకాలుగా రేట్లు ఉంటాయి. అది ఒక్కొక్క ఎక్స్చేంజ్లో ఒక్కొక్క రేటు ఉంటుంది. ఇప్పుడు మనకి కిబో అంటే కే ఎక్స్చేంజ్లో 1300, 1200 చెల్లు అలా నడుస్తుంది. కొనుక్కున్న మనం బట్టి అమ్మిన వాడు బట్టి ఉంటుంది. సో అవి మీద నుంచి మొదలవుతాయి. రెండోది, కంగారు పడకుండా మీ కాయిన్స్ని జాగ్రత్తగా చూసుకున్నట్లయితే భవిష్యత్తులో జాగ్రత్తగా మనందరం మంచి రేట్లని మనం చూడొచ్చు. కంగారు పడద్దు అని మాత్రం నేను చెప్పగలను. అమ్ముకోవద్దు అని రేట్ చేయడం అనేది, లేదా వేగంగా అమ్ముకోవడం అనేది మీ అవసరాలు, మీ మనసుకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు. ఇందులో ఏ ఇబ్బంది లేదు. సో అయితే మన ఎక్స్చేంజ్లో కొన్ని మార్పులు చేస్తున్నాను నేను. ఏంటంటే, మీకు మెసేజ్ సరిగా రాకపోవడం, లేదా అమ్ముకోవడానికి ఇంకా వెసులుబాటుగా చేయడం కొరకు నేను ఇప్పుడు దాని మీద మ్యాక్సిమం రోజు దాని మీదే ఎవరైతే మన డెవలపర్స్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడి చేస్తున్నాను. నా ఉద్దేశం ఏంటంటే, నేను ముందు ఇచ్చిన ఎక్స్చేంజ్ కంటే ఇంకా ఈజీ చేస్తేనే కానీ మన దగ్గర ఉన్నటువంటి అనేక మందికి ఆ వర్క్ తెలియదు కనుక ఇంకా ఈజీ చేసి నమ్ముకోగలని. దాంట్లో అయితే ఇవి ఎక్స్చేంజ్లో అమ్ముకుని ఇవ్వడం మొదలు పెడదాం. అవతల కొన్నవారు క్యాష్ మీ అకౌంట్లోకి, అంటే మా ఎక్స్చేంజ్ అకౌంట్లోకి వచ్చిన వెంటనే మీ అకౌంట్లోకి, మీరు అందరూ ఏ అకౌంట్ అయితే బ్యాంక్ అకౌంట్ పెట్టారో దానికి వెళ్తుంది. ఈ విధానం మన ప్రపంచంలో ఉన్న ప్రతి ఎక్స్చేంజ్ ఏ విధంగా చేస్తుందో ఆ విధంగానే జరుగుతుంది. మనకంటూ ప్రత్యేకించి వేరే విధానం అంటూ ఇక్కడ ఉండదు. అలాగే ఒక ప్రత్యేకమైన విషయాన్ని మీరు గమనించాలి. మనం 100 ఏళ్ళు వచ్చేటట్టుగా పెట్టుకున్నాం దీన్ని. మీరు కొనుక్కున్న కాయిన్స్ మీకు ఇచ్చేస్తూ కంపెనీ ఇచ్చిన కాయిన్స్ని 100 ఏళ్ళకి సరిపడగా మీకు వచ్చేటట్టుగా ఇచ్చాం. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఒక సంవత్సరం తక్కువ రేట్ అమ్మొచ్చు మీరు, ఇంకో సంవత్సరం ఎక్కువ రేట్గా అమ్ముకోవచ్చు. అంటే అప్పుడున్న మార్కెట్ని బట్టి. ఇప్పుడు బిట్ కాయిన్ చూడండి, 53,000 ఉన్నది 13,000కి వచ్చింది. తర్వాత మళ్ళీ 15 అయింది, 20 అయింది, మళ్ళీ 25 అయింది, ఇప్పుడు 30 వరకు ఉన్నట్లు. మళ్ళీ పెరుగుతుంటుంది, మళ్ళీ తగ్గుతుంటాయి. ఇవి తరచూ జరిగేటువంటి ఒక ప్రక్రియ అది. సో ఆ విధంగా మనం జరుగుతుంటుంది. కాబట్టి ఒక సంవత్సరం మనకు తక్కువ డబ్బులు వచ్చినా, మరొక సంవత్సరం బాగా ఎక్కువ వచ్చినా, మరో సంవత్సరం మధ్యస్థంగా కూడా రావచ్చు. అందుకనే ఒక్కసారే అన్ని అమ్మేయడం కంటే మీకు ఎప్పుడూ వచ్చేటట్టుగా చేసాం. అది అలా క్రమేపీ దాన్ని ముందుకు తీసుకెళ్ళిపోతూ ఉంటే, అంటే మనం చేస్తూ ఉంటే మన తాలూకా ఎక్స్చేంజ్ని
మంచిగా తీసుకెళ్తాం కూడా. అయితే ఇప్పుడు రెండో విషయం ఏంటంటే, నీకు నువ్వే తోడు ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్, ఇవి ఇంపార్టెంట్. నీకు నువ్వే తోడు ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్, ఇవి నీకు నువ్వే తోడు ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ అనే దాన్ని మనకి నేనప్పుడు ఇది ఇచ్చింది 5 నెలల్లో సుమారుగా. అప్పుడు తక్కువ వచ్చారు, ఆ తర్వాత అలాగా కొద్ది జనాలు దాన్ని తీసుకోవడం మొదలుపెట్టారు. అయితే ఆ అకౌంట్స్ని కూడా మనం ఈ నెల చివరి నుంచి, అంటే 30 తారీఖు నుంచి, మన ఈ జూన్ 30 నుండి వాటిని కూడా ఎక్స్చేంజ్లోకి ఇవ్వడం మొదలు పెడుతున్నాను. ఎందుకంటే మనం అనుకున్నట్టుగా ఉదాహరణకి పిల్లలకి స్కూల్స్ అనేవి జూన్ ఎండింగ్ నుంచి స్టార్ట్ అవ్వచ్చు, జూలై నుంచి కంటిన్యూగా నడుస్తాయి. అయితే మనం ఇవ్వడం మొదలెట్టిన తర్వాత మీరు ఎలా చేసుకుంటారు అనేది డేట్ వేజ్గానే వస్తుంది. అంటే అందరికీ జూన్ నుంచి రావు. ఒక్కొక్కరు ఆగస్టులో చేశారు, ఒక్కొక్కరేమో సెప్టెంబర్, డిసెంబరు అలా చేశారనమాట. అంటే మనం లాస్ట్కి అక్టోబర్ 31 దాన్ని క్లోజ్ చేసాం. అంతవరకు ఎవరికి డేట్ అయిపోతుందో ఆ డేట్ నుంచి వాళ్ళకి దాన్ని ఆ కాయిన్స్ మీకు రిలీజ్ అయిన వెంటనే మీరు అమ్మేసుకోవచ్చు. అందరికీ జూన్ నుంచి రావు. మీరు ఎప్పుడు ఇచ్చారో అక్కడి నుంచి 1 year దాన్ని మనం పెట్టింది. మీరు ఎక్కడైతే కొనుక్కున్నారో అక్కడి నుంచి 1 సంవత్సరం. కాబట్టి ఇప్పుడు రెడీగా ఉన్నాయో అవన్నీ నేను ఈ నెల 6 నెల 30వ తారీఖు నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తాను. ఎవరి అయితే 1 year కంప్లీట్ అయిపోయి ఉన్నాయో వాటికి ఎడ్యుకేషన్ కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు. అలాగే నీకు నువ్వే తోడు అనేది పెద్దవారికి ఇది మంచి ఆసరాగా మనం దాన్ని డిజైన్ చేసుకున్నాం. ఆ విధంగానే అవి కూడా ఈ నెల 6వ నెల 30వ తారీఖు నుంచి వాటిని కూడా నేను ఎక్స్చేంజ్లోకి పంపించేస్తున్నాను. సో అవి కూడా నేను మళ్ళీ చెప్పేది ఒకటే, ఎంత రేటుకి అమ్ముకోవాలి అనేది మీ ఇష్టం. ఇప్పుడు ఆల్రెడీ కిబో ఎక్స్చేంజ్లో మన కాయిన్ని 90 రూపాయలు, 80 రూపాయలు, 100 రూపాయలు, 200 రూపాయలు ఎవరికి అనుకూలంగా వారు అమ్ముకుంటున్నారు. మరికొంతమంది అయితే కొంచెం ఆ కస్టమర్స్ని చిన్నది భయపించి, ఇది లేదు, రాదు, రేట్ అవ్వదు అని కొద్దిగా భయపించి తక్కువ రేటు కూడా కొంటున్నారు. ఇవాళ చూశాను నేను. వాళ్ళకి ఏదో చెప్పి 10 రూపాయలు కూడా వాళ్ళ దగ్గర నుంచి కొన్నారు ఎవరు. ఓకే, అది వారి ఇష్టం. అది ఆయన ఇవ్వడం ఎంత అమ్ముకోవాలనేది ఆ కాయిన్స్ ఎవరైతే ఉన్నారో ఆ హక్కుదారుడిది. కొనుక్కోవడం అనేది ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో వాళ్ళది. ఈ ఎక్స్చేంజ్ లాగే అది కూడా. కాబట్టి దాని విషయానికి మనం మాట్లాడుకోలేదు. బట్ ఒక విషయం చెప్పాలని చెప్తున్నాను. అయితే మన ఈ 3 అకౌంట్స్ కూడా నేను 30వ తారీఖు నుంచి అవి కూడా రిలీజ్ చేస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, అదే అమ్ముకోవడం అనేది మీ అవసరాన్ని బట్టి, మీకున్నటువంటి దాని మీద ఉన్నటువంటి ఆలోచన బట్టి మీరు ఇవ్వచ్చు. అవతల వాడు ఎవరి రేటుని అడిగి తక్కువ వస్తుందని కొంటాడు, అమ్మేవాడు ఎక్కువ రేటు పెట్టుకుని అమ్ముకుంటాడు. అంటే మనం ఏదైనా ఒక బజార్కి వెళ్ళినప్పుడు, ఇప్పుడు మామిడిపల్లి సీజన్, ఒక్కొక్కడు ఒకే రకమైన మామిడి పండుని ఒక్కొక్కడు ఒక రకంగా చెప్తుంటాడు. ఒకే రకమైన మామిడి పండుని ఒక్కొక్కడు ఒక్కొక్క రేట్లు, డజన్ అని కానీ, 10 అని కానీ, లేకపోతే కేజీ అని కానీ వాళ్ళు పెట్టి అమ్ముతుంటారు. మనం కొనుక్కున్నప్పుడు బేరం ఆడతాం. కానీ ఎక్స్చేంజ్ ఏమవుతుందంటే ఎవరు తక్కువ రేటు పెట్టారో వాళ్ళ దగ్గర కొనుక్కుంటాం. ఎవరైనా ఎక్కువ రేటు పెట్టిన వాళ్ళు ఏం చేస్తారంటే అది లేట్ అయినా పర్లేదు అన్న ఎక్కువ రేటు పెడతారు. కాబట్టి అది మీ ఇష్టం, మీకు అనుకూలంగా చూడండి. దాన్ని 100 ఏళ్ళకి సంబంధించింది కాబట్టి మీరు ఈ సంవత్సరం మీకు ఏ రేట్ వచ్చినా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పెరుగుతుంది, ఆ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పెరగచ్చు, ఆ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పెరగచ్చు, ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి అది తగ్గొచ్చు, మళ్ళీ తగ్గొచ్చు. ఇది మామూలుగా మన చెప్పాను కదా, ఇప్పుడు కామన్ మార్కెట్లో ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి అన్నమాట ఇవి. కాబట్టి అది మీరు చేసుకోవచ్చు. ఈ 3 అకౌంట్లకి 1 year తర్వాత మీరు ఎన్ని కాయిన్స్ అయితే కొన్నారో అవి నేను మొత్తం కొనుక్కున్న కాయిన్స్ మొత్తం రిలీజ్ చేస్తున్నాను. అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ప్రతి సంవత్సరం మనం అనుకున్నట్టుగా ఆ పర్సంటేజ్లో ఆ అకౌంట్స్ దాన్ని బట్టి రిలీజ్ వస్తుంటాయి. కాబట్టి దీన్ని కూడా గమనించవలసిందిగా కోరుతున్నాను. తర్వాత మీరు కాయిన్స్ కిబోలో ఉన్నప్పుడు, అది ఎస్వి కానివ్వండి, ఎడ్యుకేషన్ అకౌంట్స్ కానివ్వండి, నీకు నువ్వు కానివ్వండి, ఏ అకౌంట్ అయినా మీకు కిబోలో ఉన్న కాయిన్స్ని తీసుకెళ్ళి కే ఎక్స్చేంజ్లోకి పట్టుకెళ్ళాలి. దానికి ఉన్న ఏకైక మార్గం కే ఎక్స్చేంజ్లో మీరు కేవైసీ చేసుకోవడం ద్వారా మీ కాంట్రాక్ట్ అడ్రస్ వస్తుంది. అది మీరు మీ తాలూకా ఎస్వి అకౌంట్ కానివ్వండి, ఏ అకౌంట్ కానివ్వండి, అందులో మీరు పెట్టినప్పుడు ఆ అడ్రస్ ద్వారా మాత్రం ఎక్స్చేంజ్లో పంపిస్తాం మనం. ఉదాహరణకి మీ ఇంటి తాళాలు మీ తమ్ముడికో మీ చెల్లికో ఇచ్చినప్పుడు మాత్రమే తీయగలరు. అలా ఇవ్వకపోతే ఆ ఇంటి తలుపులు ఎలా తెరుచుకోవో, ఈ కాంట్రాక్ట్ అడ్రస్ లేకపోతే ఇక్కడ కూడా ఆ కాయిన్స్ పంపించలేము మనం. అది కొంతమంది తెలిసిన వాళ్ళు వెంటనే పంపించేస్తున్నారు, తెలియని వాళ్ళు తెలుసుకుంటున్నారు. కొంచెం టైం పట్టవచ్చు. ఎందుకంటే నేను స్టార్టింగ్లో ఇది మొదలుపెట్టినప్పుడు ఇది యాక్టివేట్ చేసుకోవడం కానీ, రీచేంజ్ చేసుకోవడం కానీ, యాడ్ చేయడం కానీ వచ్చేది కాదు. ఎందుకంటే మనందరమే ఇండియాలో చాలామంది ఇప్పుడు మన దగ్గర ఉన్న వీళ్ళు కూడా ఆ సిస్టమ్కి, అంటే ఈ క్రిప్టో అనే సిస్టమ్కి కొత్తవారు. కాబట్టి దాన్ని అర్థం చేసుకొని ఎవరిది వాళ్ళు చేసుకోవడానికి కానీ, మరొకరి ద్వారా చేయించడానికి కానీ మనకు కొంత సమయం పట్టేది. ఆ తర్వాత అందరూ నేర్చుకున్నారు, వెళ్ళింది.
అలాగే ఇప్పుడు ఈ కాన్షియస్ అడ్రస్ కూడా కే ఎక్స్చేంజ్లోకి వెళ్ళి కే వ్యాలెట్ తీసుకొని వెళ్ళేది కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే మీకు నా కోసం కాదు, అది నేర్చుకోవడం కానీ మరొకరి చేత చేయించుకోవడం కానీ. సో దాన్ని కొద్దిగా ఓపు పట్టి మీరు జాగ్రత్తగా దాన్ని తీసుకోండి. నేను దానికి ఇంకా సులభతరం చేయడానికి నేను ముందుగా చెప్పినట్టుగా ఈ నెల ఆఖరుకి ఒక రూట్కి తీసుకొస్తాను. ఎక్స్చేంజ్లో పనిచేస్తున్నాను నేను. అందుకనే ఈ నెల 30 తర్వాత నుంచి 30 నుంచి మొదలుపెట్టి మిగిలిన అకౌంట్స్ తాలూకు కాయిన్స్ కూడా ఇవ్వడానికి నేను ఆలోచించుకుని ఉన్నాను. ఎందుకంటే ఈ కే ఎక్స్చేంజ్లో ఇంకొంచెం సులభతరం చేయాలని చూస్తున్నాను. ఇది ఓకే, ఇదొకటి. కాబట్టి మీ దగ్గర ఉన్న కాయిన్స్ అన్నింటిని ఎక్స్చేంజ్లోకి పట్టుకెళ్ళడానికి మీరు నేర్చుకొని లేదా ఇంకోటి చేయించుకొని వెళ్ళడానికి 1 నెల, 2 నెలలు, 3 నెలలు పట్టచ్చు. ఎందుకంటే అవి మీరు చేసుకోవాల్సింది, నేను చేసేవి కాదు. ఇప్పుడు మనం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఓపెన్ చేసిన వారు మళ్ళీ మీ అకౌంట్లోకి వెళ్ళి దాన్ని తీయలేరు. మీ పాస్వర్డ్, మీ యూజర్ నేమ్ మీ దగ్గరే ఉంటాయి కాబట్టి మన అకౌంట్. అదే బ్యాంకులో అయితే ఐఎస్ఎఫ్సి కోడ్, అకౌంట్ నెంబరు, ఆ సంతకాలు అవన్నీ మీ దగ్గర ఉంటాయి, పాస్బుక్స్. అలాగే ఇక్కడ కూడా మీ పాస్వర్డ్, యూజర్ నేమ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవి మీ దగ్గర ఉంటాయి కాబట్టి వాటిని లక్ష్యంగా తీసుకెళ్ళడానికి మీకు మొన్న మార్చి రోజు అయిన వాడికి వచ్చే మార్చి వరకు ఉండాలి. ఇలా ఉంటుంది అనమాట. ఆ టైం ఏంటంటే వస్తుంది. ఈలోగా మీ దగ్గర మీరు ఏవైతే ఉన్నాయో ఇవి మీరు ఈ కాంటాక్ట్స్ అడ్రస్ రెడీ చేసుకుంటే వాటిలో పంపిస్తారు. దీన్ని కొంచెం ఓపికతో, సహనంతో చేసుకోవాలి. మనకు తెలియని వరకు ఒకటి తెలుసుకొని చేయటం, లేదా తెలిసిన వారితో చేయించుకోవడం, ఈ 2 విధానాలే ఉంటాయి కాబట్టి ఇప్పుడు వాటిని కొద్దిగా చేసుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత, ఇప్పుడు యాక్చువల్గా నేను ఇక్కడ ఎవరైనా ఎంప్లాయీస్ని పెట్టి మీ తాలూకా అకౌంట్ని ఎక్స్చేంజ్లో పంపించవచ్చు. కానీ మీ కే ఎక్స్చేంజ్లోకి పంపించవచ్చు. ఆ ఎక్స్చేంజ్లోకి వెళ్ళినప్పుడు దాని అడ్రస్లు, దాని పాస్వర్డ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మనం ఎవరైతే ఎంప్లాయీస్ని పెట్టామో వాళ్ళకి తెలుస్తుంది. ఇది మరి వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే దాని వెనకబడడం మనకు అది ఇబ్బందికరమైన విషయం, వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి దీన్ని కొంచెం ఓపికగా చేసుకుంటే మీకు జీవితకాలం ఇది ఒక మంచి పంట. జీవితకాలం ఎందుకు, రైతు ఉన్నాడు, ఈ సంవత్సరం చాలా బాగా పండుతాయి, నెక్స్ట్ ఇయర్ పండుతాయి, ఆ తర్వాత పండకపోవచ్చు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చాలా బాగా పండుతాయి. ఇప్పుడు మన జీడిపిక్క చూడండి, లేదా వరిచేను చూడండి, లేదంటే ఇప్పుడు మామిడికాయలు చూడండి. సీజన్ అంటే ఒక్కొక్క సంవత్సరం ఒకలా కాస్తూ ఉంటాయి. అలాగే ఈ ఎక్స్చేంజ్లో కూడా ఒకసారి ఎక్కువగా, ఒకసారి తక్కువగా, ఒకసారి మధ్యస్థంగా ఇవి చెల్లుబాటు అవుతూ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఎథీరియం లాంటి, బిట్కాయిన్ లాంటివి కూడా అప్ అండ్ డౌన్ ఉంటుంది. ఆ తగ్గినప్పుడు కొనడం, పెరిగినప్పుడు అమ్మడం, ఇదే సిస్టమ్ కాబట్టి అది అప్ అండ్ డౌన్ ఉంటుంది. సో మీరు కొంచెం ఓపికతో, సహనంతో మీ తాలూకు అకౌంట్స్ అన్నింటినీ మీరు జాగ్రత్తగా మార్చుకోండి. మీ కాయిన్స్ ఎవరు తీయకూడదు అనే ఉద్దేశంతో మనం అందరం పనిచేద్దాం. ఎవరైనా మీకు మార్చి 23కి వచ్చేస్తాయి, మీరు డబ్బులు తీసేసుకోవచ్చు అంటే అది తీసుకోవడానికి, ఎక్స్చేంజ్లో పెట్టి అమ్ముకోవడానికి మీకు తెలిసి ఉండాలి. టైం అయిపోయిన వాళ్ళు, 1 ఇయర్ టైం అయిపోయిన వాళ్ళు, మీ దగ్గర ఏవైతే సాల్యుబుల్ కాయిన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు పెట్టేసుకోవచ్చు, లేదా కిబా ఎక్స్చేంజ్లో ఇప్పటిలాగే అమ్ముకోవచ్చు, లేదా కే వ్యాలెట్లో కొంటున్నారు ఆల్రెడీ, వాళ్ళకు కూడా మనం ఇచ్చుకోవచ్చు. దీన్ని గమనించి అందరికీ తెలిసేలా చేయవలసిందిగా అందరినీ పేరు పేరున కోరుకుంటాం. ఇక్కడి నుంచి మనం చేసే కార్యక్రమం ఏంటో నేను ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం దృష్టి అంతా నేను ఎక్స్చేంజ్ మీద పెట్టాను, అదే నేను కొనసాగిస్తూ ఉంటాను. నెక్స్ట్ వ్యాలెట్ను మనం ముందుకు తీసుకువెళ్ళాలి. ఆ వ్యాలెట్ మనం ఎంత పెంచుకుంటామో దాన్ని బట్టి మన ఎక్స్చేంజ్లోకి అప్పుడు మీరు ఎలాగైతే వచ్చి కొన్నారో అలా కొనుక్కునే వాళ్ళు కూడా పెరుగుతూ ఉంటారు. ఇప్పుడు చాలామంది ఉన్నారు దాంట్లో, కానీ సరిపోదు. మనం అనుకున్నట్టుగా ఒక 50 కోట్ల మంది వరకు తీసుకొద్దాం. అది నెల, 2 నెలల, 6 నెలల, సంవత్సరమా, ఎంత టైం పెట్టినా సరే ఆ యజ్ఞం మాత్రం వదలొద్దు. ఎందుకంటే దానికి మనం ఏది ఖర్చు పెట్టమని చెప్పట్లేదు. ఇక మీదట మీరు ఫ్రీగా చేసుకోండి, దానికి నేను కాన్సిస్తానని చెప్పాను. అది మనం కొనసాగించుతాం. ఎలాంటి దానికైనా పేరు పెట్టిన రోజునే పెద్దవారు అయిపోరు. ఇక్కడ కూడా మనం ఎక్స్చేంజ్ ఇప్పుడు మొదలు పెట్టాం ఆల్రెడీ. దాన్ని క్రమేపీ కొనుక్కున్న వాళ్ళు పెరుగుతూ ఉంటారు, మీరు అమ్ముతూ ఉంటారు. ఒక్కొక్కరిది వెంటనే అయిపోద్ది, ఒక్కొక్కరికి కొంచెం టైం పడుతుంది. ఏదైనా కొనేవారు అందులో ఉన్న దాన్ని బట్టి వేగమా, స్లో అనేది ఉంటుంది. అందుకే మనం కే వ్యాలెట్ ద్వారా అక్కడ కొనేవారి సంఖ్యని పెంచుకున్నా చేసుకుందాం. నేను ఒక్కడనే, మీరు ఒక్కరే అనేది కాదు, మనందరమే ఎలాగైతే ఇవన్నీ చేసుకొచ్చామో ఇప్పుడు కూడా అలానే చేసుకుంటూ వెళ్ళిపోతే అద్భుతమైన గొప్ప కాయిన్గా, గొప్ప ఎక్స్చేంజ్గా తయారవుతుంది ఇది. కాబట్టి వ్యాలెట్ అనే దాని మీద మీ అందరూ దృష్టి పెట్టండి. కే వ్యాలెట్ మీద మీరు అందరం దృష్టి పెడదాం. ఎక్స్చేంజ్ని పూర్తి పట్టుకుందాం. ఇంక రెండో పని మీదకి పెద్దగా వెళ్ళొద్దు. నేను మళ్ళీ చెప్తున్నాను, రెండో పని మీదకి పెద్దగా వెళ్ళొద్దు. మనం ఇప్పుడు మూడు పనులు. ఫస్ట్ ఎక్స్చేంజ్ మీదకి మీ దగ్గర ఉన్న కాయిన్స్ అన్ని పంపించడం. 2 కే వ్యాలెట్ అనే దాన్ని పెంచుకుంటూ వెళ్ళరు. మన కాయిన్స్ అమ్ముకుంటే వచ్చిన ఎవరు కొనుక్కున్నారో వాళ్ళు ఇచ్చిన డబ్బులు మీకు పంపించడం. అది ఎక్స్చేంజ్ చూసుకుంటుంది దాంట్లో. ఇక 3వది వైపే అనేది ఇప్పుడు మనం తీసుకొస్తున్నాం. దీనికి కూడా మీరు ఎటువంటి డబ్బులు చెల్లించిన అవసరం లేదు. కే వ్యాలెట్కి ఏమీ చెల్లించవలసిన లేదు, ఫ్రీ. అది తిరిగి మీకే కాయిన్స్ వస్తాయి.
వైపే అనేది కూడా ఫోన్పే, గూగుల్ పేలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే దాన్ని మీరు దానిలాగే వాడుకోవచ్చు. దాన్ని మనం ఏం చేస్తున్నామంటే మీకు చెప్పాను ఆల్రెడీ, సహజమైనటువంటి మన తాలూకు రోజువారీ ఖర్చులకి ఉప్పులు, పప్పులు, పళ్ళు, కాయలు ఇలాంటివి ఏ ఉన్నాయో, బట్టలు, ఇవన్నీ వాటన్నింటిలో కొనుక్కున్నప్పుడు మీరు ₹1 నుంచి ₹1,00,000 వరకు ఫోన్పే నుంచి ఎలా పంపిస్తారో అలాగే దీన్ని కూడా పంపించుకోవచ్చు. అవి మీరు కొనుక్కోవచ్చు మీ డబ్బులతో. ఇక్కడ మళ్ళీ దానికి డబ్బులు ఇచ్చేది కాదు, అది ఓన్లీ ఒక ఆప్షన్. ఫోన్పే లాంటి ఆప్షన్. దీనివల్ల ఏమవుతుందంటే దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఏ వాలెట్ పెరుగుతుంది, ఎక్స్చేంజ్లోకి జనాలు వస్తారు. ఎందుకంటే ఇవన్నీ కొనుక్కున్న వాడికి మన కాయిన్ కూడా అడిగి ఇది ఫలానా తాలూకుది అన్నప్పుడు వీళ్ళు కూడా ఇందులోకి వస్తారు. ఇదంతా మనం ఈ 1 year లేదా 1.5 year పూర్తి దాంట్లో నిమగ్నం అవుతాం. ఇక టీవీస్ కానీ, ఓటీటీ కానీ ఇవి ఏవైతున్నాయో అవి మీకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు చేసుకోండి. దాన్ని ప్రత్యేకించి నేను ఫోర్స్ చేయను, మనం ఎప్పుడు ఫోర్స్ చేయలేదు, మీరెవరు కూడా ఫోర్స్ చేయొద్దు. వాళ్ళకి నచ్చింది కొనుక్కుంటారు, నచ్చలేదు లిమిట్ వదిలేద్దాం. మంచి రేటు టీవీ వస్తుంది అనుకున్నారు, కొనుక్కోండి. దానికి ఇవ్వాల్సిన ఆ గ్యారంటీ వగైరే అవుతున్నాయి, అవన్నీ అజిగా నడుస్తాయి. ఎవరైతే డీలర్షిప్ తీసుకున్నారో వాళ్ళకి నాకు ఎటువంటి లావాదేవీలు ఉంచట్లేదు. మీరు ఎంత అయితే డబ్బు ఇచ్చారో అందుకే పట్టుకోమన్నాను. ఆ రేట్స్ కూడా ఇచ్చాను, అందుకంటే తక్కువ రేట్లే ఉంటాయి. ఆ గ్యారంటీ అనేది ఏదైతే ఉన్నదో అది కూడా నేను మళ్ళీ చెప్తున్నాను. మీకు ఎవరైతే దాని తాలూకా డీలర్ ఉన్నాడో, సబ్ డీలర్ ఉన్నాడో వారికే మీకు టీవీ ఏదైనా జరిగితే అంటే అది పని చేయకపోతే వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు నాకు చెప్తారు, అంటే మన కంపెనీకి ఇస్తారు. ఇక్కడి నుంచి మళ్ళీ కొత్తది పంపించి స్క్రీన్ అయితే స్క్రీను, లేదంటే మదర్ బోర్డు అయితే మదర్ బోర్డు మార్చడం జరుగుతుంది. మిగతా వాటి కాదు, ఆ రెండే ఇంపార్టెంట్. కాబట్టి ఈ టీవీస్ అని మీకు నచ్చినదైనా కొనుక్కోండి, లేకపోతే ఓటీటీ అండి మీకు నచ్చితేనే చేసుకోండి, లేకపోతే మన దృష్టి అంతా దేని మీద పెడుతున్నాం ఇప్పుడు, పూర్తిగా ఎక్స్చేంజ్ మీద, కే వ్యాలెట్ మీద, ఫైపే మీద. ఈ మూడే, ఆ మూడింటి వల్ల మనకు మంచి జరుగుతుంది. మన ఎక్స్చేంజ్లోకి క్రమేపీ జనాలు పెరుగుతారు. కాబట్టి దాని మీదే దృష్టి నేను పెడతాను. మిగతావన్నీ నాకు అవి గతంలో ఉన్న వ్యాపారాలే కనుక వాటిని మెల్లిమెల్లిగా నేను చేసుకుంటాను. నచ్చితే మీరు పార్టిసిపేట్ చేయండి, లేకపోతే